ప్రముఖ నటుడు సిద్ధార్థ్ సతీమణి అదితిరావు హైదరీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తన అందంతో అందరినీ మెప్పించింది. ఎరుపు చీరలో సింధూరం ధరించి కనిపించిన అదితిని సిద్ధార్థ్ ప్రశంసించారు. వారి ప్రేమకథ మహాసముద్రం చిత్రం సెట్స్లో మొదలైంది. ఫ్రాన్స్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో హీరో సిద్ధార్థ్ సతీమణి అదితిరావు హైదరీ సందడి చేసింది. ఎరుపు రంగు చీరలో కనిపించి అభిమానులను మెప్పించింది. నుదుటన సింధూరం ధరించి శారీ లుక్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. తన భార్యను అలా చూసిన సిద్ధార్థ్ ప్రశంసలు కురిపించారు. మై లవ్ ఎట్ కేన్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె ఫోటోను షేర్ చేశారు. ఫ్రెంచ్ రివేరాలో జరిగిన ప్రతిష్టాత్మక వేడుకలో అదితిరావు హైదరీ ప్రత్యేకమైన శారీలో అందరి దృష్టిని ఆకర్షించింది. సిద్ధార్థ్ తన సతీమణి ఫోటోను పోస్ట్ చేసి అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. ఆమె ధరించిన సింధూర్ ను కూడా ప్రస్తావించాడు. సింధూర్ అంటూ హైలైట్ చేశాడు. సిద్ధార్థ్ను వివాహం చేసుకున్న తర్వాత అదితి కేన్స్లో కనిపించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కాగా ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మన కేంద్రం ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. కేన్స్ ఫెస్టివల్లో సినీ తారలు ఆపరేషన్ సింధూర్కు మద్దతు ప్రకటిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ సైతం నదుటున సింధూరం ధరించిన వైట్ శారీలో మెరిసింది. కాగా హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరీతో కలిసి 2021లో మహాసముద్రం చిత్రంలో నటించారు. ఈ మూవీ సెట్స్లోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత దాదాపు 3 సంవత్సరాలుగా డేటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత వారు తెలంగాణ వనపర్తిలోని ఒక ప్రాచీన ఆలయంలో వివాహం చేసుకున్నారు. చివరగా సిద్ధార్థ్ మరియు అదితిరావు హైదరీల ప్రేమకథ కేన్స్ ఫెస్టివల్లో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. వారి భవిష్యత్తు సినిమా ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి.